పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్కు ఇబ్బందులు తప్పట్లేదు. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించడంతో హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్కు బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి కె శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జంట నగరాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఏదైతే వాణిజ్య సిలిండర్ ఉంటుందో అది కొరత ఏర్పడడంతో పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి. అయితే యుద్ధం ప్రభావం తీవ్రంగా పడిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మన హోటళ్ళు చాలా మట్టుకి హోటళ్ళు అయితే కొన్ని హోటళ్ళు మూసివేసిన పరిస్థితి, కొన్నిట్లో తక్కువగా ఆహారం సరఫరా చేస్తున్న పరిస్థితి. మరోవైపు వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వసతి గృహాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిర్వాహకులు. అయితే ప్రస్తుతం సిలిండర్లు అయిపోవడంతో పూర్తిగా కట్టెలపై మీద వంటలు కొనసాగిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడొచ్చు. అంటే ఇక్కడ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వారందరికీ కూడా కట్టెలపై మీద వంట వండిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనివల్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కట్టెలు కూడా మరింత ధర విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి నిర్వాహకులు అయితే చెబుతున్న పరిస్థితి. అయితే యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ఇబ్బందులు తీవ్రంగా పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు హాస్టల్ నిర్వాహకుడు రాజశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ విధంగా ఉందండి ప్రస్తుతం పరిస్థితి? ఏ విధంగా ఉంది యుద్ధం ప్రభావం? అంటే వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడింది, ఏ విధంగా ఉంది? అసలు పరిస్థితి అయితే బాగలేదండి. మా హాస్టల్ పరిస్థితి గ్యాస్ బండలు రావట్లేదు. ఇక మేము కట్టెల పొయ్యిలు అవన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ఈ కట్టెలు కూడా 10 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు. ఈ కట్టెలు కూడా దొరుకుతాయా లేదా అనే పరిస్థితికి మేము వచ్చాము. ఏం చేయాలి అనేది ఏం అర్థం కాకుండా ఉంది. మా దగ్గర పిల్లలు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి భోజనం పెట్టాలి, అన్నీ తగ్గించేసాము. రైసు, పప్పు ఇటువరకు పెడుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా రాను అవి కూడా పెట్టగలుగుతామా లేదా అనే పరిస్థితి చాలా భయానకంగా ఉంది మా పరిస్థితి. ఏం చేయాలి అనేది గవర్నమెంట్ మాకు ఏదన్నా ఒక దారి చూపించాలి. అంటే ప్రస్తుతం ఈ కట్టెల ధరలు కూడా పెరిగిపోయాయని చెప్తున్నారు. దీనిపైన ఏ విధంగా ఉంది? అసలు 10 రూపాయలు ఉండేది ఇప్పుడు 50 రూపాయలు అంటున్నారు. అయినా తెచ్చుకున్నాం మేము 50 రూపాయలకి. ఇప్పుడు అవి పెట్టి మేము వండుతున్నాం ప్రస్తుతానికి. ఈ కట్టెలు కూడా దొరుకుతాయా లేదా అనే ఇది ఉన్నది. దొరుకుతాయా? ఎక్కడి నుంచి తేవాలి కట్టెలు? అసలు వాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఉన్నవాడికి వాడేస్తున్నాము. అయిపోయినాక మేము ఎట్లా ఏం చేయాలి? ఈ గ్యాస్ బండలు ఎప్పటికి వస్తాయో తెలవట్లేదు. మాకేమో పిల్లలకి అందరికీ భోజనాలు ఇవన్నీ పెట్టాలి. ఒక 4 రకాలు పెట్టేవాళ్ళం, ఒక రకం పెడుతున్నాం ఇప్పుడు. మామిడికాయ పచ్చడి, పప్పు వేసి, రైస్ వేసి వండి పెడుతున్నాం. అవి కూడా కట్టెల పొయ్యిల మీద. ఇట్లా కట్టెల పొయ్యిల మీద వండాలంటే ఎన్ని రోజులు వండగలుగుతాం మేము? ఈ హాస్టళ్లలో అంటే ఉండే విద్యార్థులు, అంటే ఇక్కడ ఉంటున్న విద్యార్థులు ఏమంటున్నారు? ఇక వాళ్ళు కొంతమంది తెలుసుకుని వీళ్ళ పరిస్థితి కూడా బాగుండలేదు, గ్యాస్ బండలు లేవు కాబట్టి సర్దుకుంటున్నారు కొంతమంది ఏమో మాకు కావాలి ఇవన్నీ అని అడుగుతున్నారు. వాళ్ళు జాబులకు వెళ్ళే వాళ్ళు, విద్యార్థులు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎక్కడెక్కడో ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు అందరూ మా దగ్గర, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఎట్లా ఉందండి పరిస్థితి? సిలిండర్ల కొరత ఏర్పడింది, ఎలా ఉంది? సిలిండర్ మొన్నటిదాకా 1800 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 4000, 4500 అంటే కూడా దొరకట్లేదండి. ఇవి వండటానికేమో మేము ఆల్టర్నేటివ్ కట్టెలు పొయ్యి అని చెప్పి నియమించుకున్నాం. ఈ కట్టెలు కూడా ఇబ్బందిగానే ఉంది. పిల్లలేమో ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ప్రొవైడ్ చేయాలి. మేము తగ్గించైనా సరే ఒక 2 ఐటమ్స్తోనన్నా ప్రొవైడ్ చేయాలి. అయితే ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. పూర్తిగా కట్టెల పొయ్యిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇబ్బందులు తప్పేటట్టు లేదు, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకు ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని హాస్టళ్ల నిర్వాహకులు కోరుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం అయితే ఆ హాస్టళ్లకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు.